జూలై 8 దేవుని వాగ్దానం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో దేవుడిచ్చిన మా గొప్ప సంగతి, మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువు మనలను ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతూ ముందుకు నడిపించేటువంటి వాడు. అటువంటి ఆశీర్వాదం మన జీవితంలో ఎన్నడూ కూడా మనం వదులుకునే వారంగా ఉండకూడదు. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ మనలను బలపరుస్తుంది. ఆయన మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదము దైవ వాగ్దానం. ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఎప్పుడూ మనలను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఆశీర్వాదం ఆనాడు దావీదుకి ప్రభు ఇచ్చాడు. ఈరోజు అదే వాగ్దానాన్ని మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తున్నాడు. నిజమే, ఆయన మనకు తోడుగా ఉండి మనకు శత్రువుల నుంచి జయాన్నిచ్చి మన కుటుంబాలకు నెమ్మదిని కలగజేసే దేవుడు. ప్రియ విశ్వాసి, మరి నీ జీవితం ఎలా ఉంది? నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు? నీకు నెమ్మది ఉన్నదా? లేతే కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో నీ వలన నెమ్మదిని కోల్పోయిన వారు ఉన్నారా? నీ జీవితంలో నెమ్మదిని నువ్వు లేకుండా జీవిస్తున్నావా? ఎలాగున మన జీవితాలు ఉన్నాయి? ప్రభు మనకు ఇచ్చే వాగ్దానాలలో ప్రశ్నలు దాగుంటాయి. ప్రభువు మనకిచ్చేటువంటి ప్రతి మాట మనలను ఆయన వైపుకు నడిపించేదిగా మాత్రమే కాదు, మన జీవితంలో ప్రభు కొరకు ఏం చేయాలి అని ఆలోచింపజేస్తుంది. దావీదుతో ప్రభు చెప్తూ ఉన్న మాట, ఇదిగో నీ శత్రువులను నేను జయించేతాను. నీ శత్రువులు జయాన్ని నీవు వారి మీద పొందుకున్న తర్వాత అలాంటి పరిస్థితుల్లో నీకు నెమ్మదిని నేను కనుగరించాను. నిజమే, మన చుట్టూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. అలాంటి శత్రువుల మధ్యలో మనం ఉంటూ ఉన్నప్పుడు మన జీవితాలు చాలా ఇబ్బందికరమైన, ఆందోళనకరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. నీకున్న ఆ ఆందోళన ఏమైందో, నీ హృదయంలో నెమ్మది లేని ఆ పరిస్థితిని ప్రభు తొలగించి నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి ఉన్నతమైన స్థాయి స్థితి దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల జీవితంలో నెమ్మదిని అనుగ్రహించండి. శత్రువును జయించే శక్తిని అనుగ్రహించండి. ఈరోజు వారు తలపెట్టిన ప్రతి పని జయం పొందుకున్నట్లు సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. నేడు వారు చేస్తున్న ప్రయాణాలు ప్రతి విషయంలో నిరక్షణతో నింపి బిడ్డలకు జయము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.